ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందుకున్న కోరెడ్ల విజయ్ గౌరిని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీలు విటపు బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావులు కోరారు. విశాఖలోని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి విజయ్ గౌరిని పెద్దల సభకు పంపించాలన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ఉపాధ్యాయులకు అండగా నిలబడ్డ ఆమె సేవలు ఉత్తరాంధ్రకు ఎంతైనా అవసరమన్నారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి 2013లో ఎన్నికై 19 వరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫోరంలో మరి ఆనాడు ఎంఎస్ శర్మ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలోనే నేను వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది జరిగింది. మాకు శర్మ గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, నేను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశాను. ఈరోజు జరిగేటటువంటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం ఉండి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జిల్లా రాష్ట్ర అవార్డులు కూడా పొంది, అలాగే ఉపాధ్యాయ ఉద్యమంలో పెద్ద ఎత్తున కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ అనేక సందర్భాల్లో మరి ధర్నాలు, పికెటింగ్లు ఇలాంటి వాటిలో నిరాహార దీక్షల్లో ఆవిడ పాల్గొంటూ అరెస్టులు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే నిజాయితీ మరి ముక్కుసూటితనంతో ఆవిడ సమస్యల మీద అవగాహన చేసుకోవటం, ఆ సమస్యల్ని పరిష్కారంలో సంఘాలతో కలిసి పనిచేయటం ఇవన్నీ కూడా ఆవిడ ప్రత్యేకతలు. ఈ నేపథ్యంలోనే మరి మాకు 14 మంది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గతంలో పనిచేస్తే అందరూ మరి జెంట్సే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి మరి ఆ రకమైనటువంటి భావజాలము, ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి మహిళ విజయ్ గౌరి గారు మరి పీడీఎఫ్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఆవిడ కూడా అంగీకరించారు. 6 సంవత్సరాల పైగా ఉపాధ్యాయ వృత్తి సర్వీస్ ఉంది ఆవిడికి. అయినా దాన్ని వదులుకొని మరి ఈ రోజున మరి పోటీలోకి ఉన్నారు. అయితే మేమంతా కూడా ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖ, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కూడా విజయ్ గౌరి గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి మరి గెలిపించి మరి శాసన మండలిలో పీడీఎఫ్ యొక్క ప్రస్థానం మరింతగా కొనసాగేలాగా చూడాలని అభ్యర్థిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 2007లో శాసన మండలి పునరుద్ధరించబడిన తర్వాత ఈ 18 ఏళ్లలో 14 మందిని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పక్షాన ఒక ఇండిపెండెంట్ ఫోరంలో ఉన్న మేము ఎన్నిక కావడం జరిగింది. అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రలోనూ కూడా పీడీఎఫ్ ఒక ప్రధానమైన పాత్ర పోషించే ఫోరంగా, ఇండిపెండెంట్ ఫోరంగా ఉంది. మొదట కోరెట్ల విజయ్ గౌరి గారిని గురించి చెప్పే ముందు పీడీఎఫ్ని గురించి 2 మాటలే చెప్తాను. మేము ఏ పరిస్థితుల్లోనూ మా అభ్యర్థులము మా జోబిలో నుంచి ₹1 కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టము. ఇది ఒక నార్మ్. ఉపాధ్యాయులే లేకపోతే మమ్మల్ని అభిమానించే వాళ్ళే విరాళాలు ఇచ్చి మమ్మల్ని గెలిపించుకోవాలి తప్ప మేముగా ఖర్చు పెట్టే పద్ధతి మా ఆర్గనైజేషన్లో లేదు. 2, మా జీతనాతాలను కూడా మళ్ళీ మేము ఆ సంఘాలకే జమ చేస్తాము. ఇది ఒక విధానాన్ని మేము పాటించాం. దానికంటే కీలకమైంది, నేను కూడా ఎమ్మెల్సీగా ఉండగా 5 మంది ముఖ్యమంత్రులు మారారు. ఏ పరిస్థితుల్లోనూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ వైపుకు ఒరిగిపోకుండా నికరంగా మధ్యలో నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా మాత్రమే ఉంటాము. దీన్ని మేము డిక్లేర్ చేసి చెప్తున్నాం. మేము ఏ వైపుకి ఒరిగిపోయే సమస్య లేనే లేదు. విజయ్ గౌరి గారు కూడా ఈ ప్రమాణాలనే పాటిస్తారనే ఉద్దేశంతో ఆవిడకి సుదీర్ఘమైన 40 ఏళ్ల చరిత్ర ఉపాధ్యాయ ఉద్యమంలోనూ మిగతా ఉద్యమాల్లోనూ ఉంది కాబట్టి ఆమెను ఇక్కడ క్యాండిడేట్గా పెట్టడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, సందర్భం చాలా సంక్లిష్టమైంది. మరీ ముఖ్యంగా గత 6 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ విద్యారంగం ప్రయోగాల మీద ప్రయోగాలు చేసిన ఫలితంగా ఇప్పటికే 6.5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్ని వదిలేశారు. దాదాపు ప్రాథమిక విద్య పతనావస్థలోకి చేరుకునింది. 32,000 ఉపాధ్యాయ పోస్టులు ఈ కాలంలో రద్దయినాయి. ఇది ఒక వాస్తవం. మళ్ళీ ఇప్పుడు 12,274 ప్రాథమిక పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్ కింద మారితే
రేపు జూన్లో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టబోయేటటువంటి సంస్కరణలు అంటే ఒక ప్రైమరీ స్కూల్లో మిగతా ప్రైమరీ స్కూళ్ళన్నిటినీ విలీనం చేయడం అనేది జరిగినట్టుగానైతే నా అంచనా ప్రకారంగా భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో 24,000 సింగిల్ టీచర్ స్కూళ్ళు వస్తాయి.